7 to 9 అవర్స్ పాటు ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్లో పోలీస్ అనేది పూర్తిగా పోలీసు మొత్తం డిజాల్వ్ చేసేసి వ్యవస్థల్ని వీళ్ళు ఏ రకంగా దాడులు చేశారో చూస్తే ఇది కుట్రలా అనిపిస్తుందా లేదా? మీరంతా కూడా పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది, దాడి జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు, పోషించారు అని అంటున్నారు. వాళ్ళేమంటున్నారంటే పోలీసులే మమ్మల్ని నిలువరించారు, ఒక దశలో పోలీసుల మాట వినకపోతే మా టీడీపీ నాయకత్వమే వెళ్ళి ఆ ఆందోళనకారిని వెనక్కి తీసుకొని వచ్చింది. అలా తీసుకొచ్చినటువంటి వాళ్ళల్లో అంబటి రాంబాబు గారిని ప్రొటెక్ట్ చేసినటువంటి వ్యక్తుల్లో అబ్బూరి మళ్ళీ ఒకరు, అండ్ బై ద సేమ్ వే మాధవి గారి భర్త రామచంద్రరావు గారు ఒకళ్ళు అంటున్నారు. అసలు మాధవి గారు భర్త రామచంద్రరావు గారు అంబటి రాంబాబు గారు ఆఫీస్లోకి వెళ్ళి ఆయన మీద అరవడం అనే క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఆయన వెనకాల ఫాలో అవుతున్నటువంటి లేడీస్ కార్లు పగలు కొట్టినటువంటి క్లిప్పింగ్స్ మన దగ్గర ఉన్నాయి. దీన్ని ఏమంటారు, దాడి అంటారా? సారీ అడగడానికి చూసాను కదా. ఎట్లా ప్రజా ప్రతినిధులే రంగంలోకి దూకి దాడిని ఎంకరేజ్ చేస్తూ పోలీసులు ఎక్కడ వాళ్ళని స్టాప్ చేయడానికి ట్రై చేశారు?